జాతిపిత మహాత్మా గాంధీ సతీమణి కస్తూర్బా గాంధీ 156వ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి గాంధీ రోడ్డులోని ప్రముఖ పారిశ్రామికవేత్త పి.సి. రాయలు కార్యాలయం వద్ద కస్తూర్బా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, బీజేపీ నాయకులు అజయ్ కుమార్ తదితరులు విచ్చేసి నిరుపేద మహిళలకు సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో అనేక మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ట్రస్ట్ కస్తూర్బా సేవా ట్రస్ట్ అని, రానున్న రోజులలో ప్రజలందరికీ తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని అన్నారు. 1942లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో కస్తూర్బా గాంధీ చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. ఆమె త్యాగం, ధైర్యం, సేవామూర్తిగా చరిత్రలో నిలిచిపోయారని వక్తలు కొనియాడారు. ఈ ట్రస్ట్ ఢిల్లీలోని గాంధీ స్మృతి చేయడం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు తిరుపతిలో కేంద్రం ఉండాలని చెప్పి ఉద్దేశంతో మాకు ఒక ట్రస్ట్ ద్వారా ఈ ట్రస్ట్కు మేము ఓపెన్ చేయడం జరిగింది. 2004 నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ప్రజలకు ఏదో విధంగా సహాయం చేస్తున్నాం. ఏదో విధం అంటే అన్నదానం అయితేమి, మెడికల్ అయితేమి, చిల్డ్రన్స్కి యూనిఫామ్ అయితేమి, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అయితే మీకు అందరికీ తెలిసిందే. ప్రతిసారి చెప్తున్నాం. తిరుపతిలోనే కాదు, మన రాష్ట్రంలో అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ఎక్కడ ఆగిపోతే ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా చెప్తే వాళ్ళకి అకౌంట్లో మేము డబ్బులు వేసి ప్రజలందరూ కూడా 2 నెలలు ఎక్కడైతే ఆగిపోయారో వాళ్ళందరికీ కూడా ఆహార ధాన్యాలు అయితేమి, తర్వాత వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితేమి ఇవ్వడం జరిగింది. అందుకు ఈ కస్తూర్బా గాంధీ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు చూసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. పి.సి. రాయలు గారు మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో అనేక మంది ఆకలి తీర్చడము, వాళ్ళకి వస్త్రదానం చేయడము, ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందున మా వంతు బాధ్యతగా వాళ్ళకి తోడ్పాటును అందిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ యొక్క అభ్యర్థనను మన్నించి తిరుపతి కాట్పాడి వయా చిత్తూరు మీదుగా వెళ్ళేటువంటి రైల్వే లైన్లను డబ్లింగ్ లైన్లు చేస్తూ 1332 కోట్ల రూపాయలు కేటాయించడం కారణంగా ఈ ప్రాంతంలో ఎక్స్ప్రెస్ రైలు కూడా వేగంగా వెళ్ళడము, కాళహస్తి, తిరుపతి, కాణిపాకం పుణ్యక్షేత్రాల మధ్య వెళ్లేటువంటి యాత్రికులు ప్రైవేటు వాహనాల దగ్గర దోపిడీకి గురి కాకుండా ఈ ప్రాంతంలో రైతులు పండించేటువంటి పంటలు సకాలంలో మార్కెట్లకు చేరుకొని సరైన గిట్టుబాటు ధర లభించే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడేటువంటి తిరుపతి కాట్పాడి రైల్వే డబ్లింగ్ లైన్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1332 కోట్ల రూపాయల నిధులు ఉపయుక్తంగా ఉంటుందని ఈ సందర్భంగా కూటమి నేతల తరపున కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పి.సి. రాయల్ గారి ఆధ్వర్యంలో మన తల్లి కంటే కూడా గొప్పదైనటువంటి జయంతి ఉత్సవాలు ఇక్కడ జరగడం చాలా సంతోషకరం. ఈరోజు సుమారు 1000 మందికి బట్టలు అన్నదానం చేయడం కూడా చాలా సంతోషకరం. ఇది ప్రతి సంవత్సరం అయినా ప్రతి ఒక్కరికి కూడా పేదలకి అన్నదానం కానీ వస్త్రదానం కానీ ప్రతి కార్యక్రమంలో చురుగ్గా చేస్తూ ఉంటాడు. అతనికి ధన్యవాదాలు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి అతను ఇంకా కూడా ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. కస్తూర్బా గాంధీ ట్రస్ట్ అనే ఒక సంస్థను స్థాపించిన పి.సి. రాయలు గారు చాలా సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాలు, పేదల కోసం బట్టలు ఇవ్వడం కానీ, భోజనాలు పెట్టడం కానీ, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడూ ఆయన చేస్తూనే ఉంటాడు. అటువంటి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయనకి చేదోడు వాదోడుగా ఉండడం మాకు చాలా మంచిగా ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఇంకా ముందు ఇంకా బాగా చేయాలని ఆశిస్తూ ఆయన ఆరోగ్యంగా 100 సంవత్సరాల పాటు ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.